ఐపీఎల్ 18వ సీజన్లో విన్నర్గా ఆర్సీబీ అవతరించింది. ఫైనల్ ఫైట్లో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆఖరి పోరులో పంజాబ్ను చిత్తు చేసి ఈసాల కప్ ఆర్సీబీదే అని సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. బెంగళూరు బెంగ తీరిపోయింది. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత విజయ తీరాలకు చేరడంతో ఇటు ఆర్సీబీ ప్లేయర్స్ అటు అభిమానులు ఆనందోత్సాహంతో భావోద్వేగానికి గురయ్యారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ ఫైట్లో ఆర్సీబీ పైచేయి సాధించింది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్ 16, లివింగ్స్టోన్ 25, జితేష్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటీదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృణాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పంజాబ్ బౌలర్లలో జెమిసన్, హర్షదీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, యుజ్వేంద్ర చౌహాల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ కు ఆర్సీబీ విధించిన 191 పరుగుల విజయ లక్ష్యం భారీ స్కోర్ కాకపోవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఆలోచనలో పడ్డారు. బెంగళూరును బౌలర్లే గెలిపించాలని ఎదురు చూశారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో టార్గెట్ ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. కీలక వికెట్లు పడగొట్టి అదురు సన్పించాడు. ఇక చివరి ఓవర్ను హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఆఖర్లో శశాంక్ సింగ్ పంజాబ్ ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారిపోయింది. మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంటుందన్న సమయంలో అభిమానుల ముఖాల్లో ఆనందం మొదలైంది. మరోవైపు 18 ఏళ్ల కల నెరవేరడంతో విరాట్ కోహ్లీ స్టేడియంలోనే భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్ లోకి దిగిన తర్వాత ఎంతో అగ్రెసివ్ గా ఉండే కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు గర్వంతో స్టేడియంలో టైటిల్ కప్పు అందుకున్నాడు. ఆర్సీబీ విజయాన్ని తన అభిమానులకు అంకితం చేస్తూ సూపర్ విక్టరీని సొంతం చేసుకున్నాడు. టైటిల్ పోరులో ఆర్సీబీ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటే అహ్మదాబాద్ స్టేడియం దద్దరిల్లగా కోహ్లీ కటౌట్లు, బ్యానర్లతో ఆర్సీబీ ఫ్యాన్స్ తమ అభిమాన జట్టు విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఇదో చారిత్రక విజయం అంటూ ఆనందోత్సాహంలో మునిగితేలారు. ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఈ విజయం ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఎంతో ప్రత్యేకమైంది. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్ విరాట్ కోహ్లీ లక్కీ నంబర్. అలాగే ఆయన జెర్సీ నంబర్ 18 రావడంతో అభిమానులు ఫుల్ జోష్ తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చారిత్రాత్మక విజయం అంటూ ఆర్సీబీ ఆటగాళ్లు, యాజమాన్యం, కోట్లాది మంది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. That's not Isala Cup namde, it's Isala Cup namdu. So excited about this. The win is very, I can't be expressed. RCB! ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ కప్ గెలవగానే అహ్మదాబాద్ స్టేడియం బయట అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ కేరింతలు కొట్టారు. అభిమానుల సందడితో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెండాలను పట్టుకుని ఫ్యాన్స్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్సీబీ అంటూ గట్టిగా అరుస్తూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ అభిమాన జట్టు విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఆర్సీబీ తొలి టైటిల్ నెగ్గిన వేళ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద కోహ్లీ ఫ్యాన్స్ సందడి చేశారు. టపాసులు కాల్చి విరాట్ కు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీ కటౌట్ తో ఆర్సీబీ అభిమానుల కోలాహలం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆర్సీబీ దుస్తులు ధరించి ఈసారి కప్ ఆర్సీబీదే అంటూ కేరింతలు కొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆర్సీబీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ అభిమాన జట్టు విజయం సాధించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. 18 ఏళ్లుగా ఈ విజయం కోసం ఎదురు చూశామంటూ హర్షం వ్యక్తం చేశారు.